జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ కార్తిక్ మరణించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం రాగిమాలుపెంటకు చెందినటువంటి కార్తిక్ సోమవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్తిక్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తిక్ మృతదేహం ఇవాళ స్వగ్రామానికి చేరుకోనుంది. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, లోని కొన్ని ప్రాంతాలలో భారతదేశానికి సేవలు అందించేందుకు అందులో ఆర్మీ జవాన్లుగా వాళ్ళు కొనసాగేందుకు కొన్ని గ్రామాల ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగా మదనపల్లి డివిజన్ లోను, అలాగే చిత్తూరు సమీపంలోని బంగారపాలెం రాగిమానగుంట ప్రాంతానికి చెందిన యువకులు కూడా ఏదైతే భారత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని చెప్పి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే ఆ గ్రామం నుంచి ఆర్మీకి సెలెక్ట్ అయిన యువకుడు నిన్న జరిగినటువంటి ఉగ్రవాదుల కాల్పులో తీవ్రంగా గాయపడడం జరిగింది. గాయపడ్డ అతన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో అతను మృతి చెందడం జరిగింది. ఆ సమాచారాన్ని అయితే చిత్తూరు బంగారపాలెంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ద్వారా కుటుంబ సభ్యులకి ఆర్మీ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ రోజు రాత్రికి ప్రత్యేక విమానంలో తిరుపతి బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చి బెంగళూరు నుంచి బై రోడ్డు మృతదేహాన్ని రాగిమానిపెంటకి తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏదైతే భారత ప్రభుత్వ గౌరవ లంచనాలతోటి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా దానికి సమాయత్తం అవుతుంది. చందు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.